అంబటి రాంబాబు ఇప్పుడు రాజ్ కేసిరెడ్డి ఉన్నాడండి కేసులో, లిక్కర్ కుంభకోణంలో ఈ వైకాపా నుంచి జగన్మోహన్ రెడ్డి చెప్తేనే ముడుపుల యుద్ధం చేశాను నేను అని చెప్పిన రాజ్ కేసిరెడ్డి జైల్లో ఉన్నప్పుడు అందరికీ బెయిల్ వస్తుంటే బెయిల్ అప్లై చేసుకోకుండా రాజ్ కేసిరెడ్డి కూర్చుని సీరియస్ గా నాకు నేను వండుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అన్నాడు. అంటే ఏంటి ముందస్తు చర్యలు. నేను ఇక్కడే ఉంటాను, ఇప్పుడిప్పుడే బయటకు వెళ్ళను, నేను అందరు వెళ్తా ఉంటారు కానీ నేను కింగ్ పిన్ కదా, సో నేను ఇప్పుడిప్పుడే బయటపడే ఆలోచనలు ఎక్కడా లేవు, వంటనే వండుకోవడానికి సదుపాయం ఇవ్వండి, ఇలాంటి రిక్వెస్ట్లు పెట్టుకునేవాడు. ఇప్పుడు అంబటి రాంబాబుని చూస్తే ఈ లిస్ట్ చాలా పెద్దది నిజంగానే. స్పెషల్ రూము, పడుకోవడానికి పరుపు, తల వాల్చుకోవడానికి దిండు, తినటానికి ఇంటి నుంచి ఫుడ్, గర్ఖానా, దాని తర్వాత దోమ తెర, ఎయిర్ కూలర్. అంటే ఏంటి ఇక్కడ ఎయిర్ కూలర్ కూడా అడిగేశాడంటే ఏంటి, ఉగాది పాయే అర్థం అట్లా. ఇక్కడ లిస్ట్ చూస్తుంటే హెల్త్ చెకప్లు, స్పెషల్ రూము, స్పెషల్ రిమైండ్ ఖైదీ. ఇది అంబటి రాంబాబు తనకి తను రాసుకుంటున్న జాతకం. సో అంబటి రాంబాబుకి ఇవన్నీ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేశారు. వీళ్ళ దాంట్లో చాలా వెరైటీగా ఉంటారండి. మిథున్ రెడ్డి కూడా మనం అబ్జర్వ్ చేస్తే లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మిథున్ రెడ్డి ప్రోటీన్ పౌడర్ కూడా అడిగాడు. మామూలుగా ఉండవు వీళ్ళ రిక్వెస్ట్ అన్ని. ప్రోటీన్ పౌడర్, తనకి పక్కన ఒక అసిస్టెంట్, టీవీ చూడడానికి సదుపాయం, మిథున్ రెడ్డి కోరికలు అప్పట్లో. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే విచిత్రంగా ఉండేది మిథున్ రెడ్డిది కూడా, యోగా చేయడానికి యోగా మ్యాట్, దాని తర్వాత వెయిట్స్ ఎత్తడానికి వెయిట్స్, దాని తర్వాత ఏదో చాలా విచిత్రమైన కోరికలు అండి. ప్రోటీన్ పౌడర్ అయితే హైలైట్ అప్పట్లో. అవి కోరికలా, మీరు రిమైండ్ లో ఉన్న ఖైదీలా, లేకపోతే బయట తిరిగే వాళ్ళ? ఈ కోరికలు లిస్ట్ చూస్తున్న జనాలందరూ ఏంటా నువ్వు, అసలు నువ్వు వెళ్ళిన కేసులు ఏంటి, నువ్వు మాట్లాడుతున్న మాటలు ఏంటి, అదే అంటాడు సినిమాలో బ్రహ్మానందం, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, పాడుతున్న స్వరం ఏంటి అన్నట్టు ఇలా ఉంది వీళ్ళ పరిస్థితి.